ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. బెజవాడ బేబక్క అనాలా, బిగ్ బాస్ బేబక్క అనాలా అర్థం కావట్లేదు. బేబక్క అనండి చాలు. So Simba also is saying hi to you. Hi Simba. Hi friends. చాలా చాలా క్యూట్ గా ఉంది. చెప్పా కదా డైలాగ్ చెప్పిందంటే పేమెంట్ ఇవ్వాలి. సరే ఎంత ఒకసారి చార్జెస్ చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి. అయితే మీరు చేసిన రీల్స్ లో నుంచి ఒకటి చెప్పించాలి. వద్దులే అయితే, ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చే ఓపిక నాకు లేదు. సో యు ఆర్ సో టైర్డ్ అన్నమాట. ఇవాళ బానే ఉంది, ఫ్రెష్. మీతోనే షురు, మీతోనే స్టార్ట్. చక్కగా తలస్నానం చేశాను ఇవాళ. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ టైం నాకు కొంచెం టైం దొరికింది. సామాన్లన్నీ తీసి కొంచెం లోపల పెట్టి, అంటే నేను 1 week లో వస్తాను అనుకోలేదు కదా, 1 month సరిపడా ప్యాక్ చేసుకెళ్ళా. అంటే 1 month అనుకున్నారు? 1 month ఉంటాం కదా. ఫేస్ వాష్లు కూడా ఒకటైపోతే ఇంకోటి ఉండాలి, ఇంకోటి 3 తీసుకెళ్ళా. ఓకే. ఒకవేళ రీ ఎంట్రీ ఉంటే మాత్రం ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక లిప్స్టిక్, ఒక ఐలైనర్, వీటితోనే వెళ్ళిపోతాను. ఇంకేం తీసుకెళ్ళి. అలా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే అదే బెటర్. ఎందుకంటే అందం కన్నా కూడా కంటెంట్ ఇవ్వడం ముఖ్యం. అక్కడ ఓ క్లోజ్అప్ షాట్స్ కూడా ఇయ్యరు చూస్తే. ఇప్పుడు అర్థమైందా? నాకు అర్థమైపోయిందా, నాకు బాగా అర్థమైందమ్మా. కొట్టుకోవడం తిట్టుకోవడం వల్ల అయిపోద్ది. అక్కడ అందంగా రెడీ అవ్వడం టైం కూడా ఉండదు. అవునా? ఓకే. సో ఇంట్లో సింబా అండ్ మీరు ఇద్దరు అంతే. మీరు బిగ్ బాస్ కి వెళ్తే సింబా పరిస్థితి? మా అసిస్టెంట్ వస్తాడు, రోజుకి 2 సార్లు వచ్చి దాన్ని చూసుకుని ఏమన్నా నాకు హెల్ప్ కావాలంటే చేసి వెళ్తాడు. ఓకే. ఎందుకు చాలా మంది కుక్కలను పెంచుకుంటారు కదా, మీరెందుకు పిల్లిని పెంచుకున్నారు? అండ్ ఆ పిల్లి అక్కడ నాకు ఒక అందమైన ఫ్రేమ్ కూడా కనిపిస్తోంది. చూపిస్తాను. నేను కొంచెం తేడా మనిషి, వెరైటీ మనిషి అని మీరే చెప్పేస్తున్నారు. అవును. ఆ ఫోటో ఫ్రేమ్ ఇస్తే నేను చూపిస్తాను ఆ ఫోటో ఫ్రేమ్. యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్తే కనుక మనకి ఇష్టమైన వస్తువు ఏదైనా ఒకటి వాళ్ళు సర్ప్రైజ్ గా ఇస్తారనమాట. నేను ఇది ఇద్దాం అనుకున్నా, నేను వచ్చేసాను కాబట్టి తొందరగా మీకు చూపిస్తాను. ఇదేంటంటే ఇందులో చూడండి 4 సింబాలు ఉంటాయి. మీరే చెప్పండి 4 సింబాలకి డిఫరెన్స్ ఏంటి? ఆడియన్స్ మీరు కూడా గమనించండి, 4 సింబాలు ఏంటి తేడా? సింబా 4 ఫోటోల్లో ఉంది ఏంటి? 4 ఉంది ఒకటే సింబా. అవును, కానీ అక్కడ ఏదో కలర్ డిఫరెన్స్ గా మీరు పట్టుకున్న దాంట్లో. జూమ్ చేయమ్మా, చూపించు జనాలకి. చూపిస్తున్నావా? గెస్ చేయండి. ఇదేమో ప్యాంపర్ గా చూస్తోంది ఇక్కడ బొమ్మ పక్కన. మీ ఆడియన్స్ ఎంతవరకు గెస్ చేస్తారో చూద్దామని. సో ఇదేంటంటే సింబానే నవరసాలు పలికిస్తున్న సింబా. నవరసాలు లేవు, 4 రసాలు. ఓకే. నెంబర్ 1, చాలా అంబిషియస్ గా, చాలా ఎక్సైటెడ్ గా చుట్టుపక్కల ఎవరింటికి వస్తున్నారు, ఎవరి ఇళ్లలో ఎవరు చొరబడుతున్నారు, ఏం జరుగుతుంది అని చూస్తున్న గాసిప్ వాచ్మెన్ సింబా. ఇదమ్మా, ఇది వాచ్మెన్ సింబా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది 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 నేను చెప్పింది గాసిప్ వాచ్మెన్ సింబా. బయట ఉంది కదా, సారీ ఇటు అని చెప్పా, ఇటు చూపించారమ్మా. ఇది వాచ్మెన్ సింబా. ఎవరిళ్లలో ఎవరు చొరబడుతున్నారు, ఏం జరుగుతుంది బయట కూర్చుని. ఇది వచ్చేసి జెలస్ గా ఫీల్ అవుతున్న సింబా. పిల్లి పక్కన పిల్లి. చూడు ఇదిగో ఉందిగా, చూడు ఎంత జెలస్ గా ఉందో చూడు. క్రోధంగా జెలస్ గా నా పక్కన ఇంకో పిల్లి ఉంటుందా? ఉంటే నేనే ఉండాలి. ఇది జెలస్ సింబా. ఓకే. ఇది చూపించమ్మా. ఇదేంటంటే చెప్పు, ఏమున్నాయి సింబాకి చుట్టూతా? మల్లెపూలు. అంటే దాని అర్థం ఏంటి? రొమాంటిక్ సింబా. నా లైఫ్ లో కూడా ఇంకో పిల్లి వస్తుందేమో. మా ఇంట్లో ఎవరు లేరేంటి, అమ్మ మమ్మీ ఇంకో పిల్లిని తీసుకురావచ్చు కదా అని మల్లెపూలు కట్టుకుని ఎదురు చూస్తున్న సింబా. ఓకే. ఫైనల్లీ మా విచిత్రమైన మమ్మీ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు, సర్ప్రైజ్ గా అవాక్ అయిపోయిన సింబా. ఎక్స్ప్రెషన్స్ ఒకసారి మీరు పెట్టండి. ఎక్స్ప్రెషన్ సింబా దవ్వడం. ఓకే. సింబా సింబా సింబా. ఒక నిమిషం. అమ్మో అమ్మో ఒళ్ళే అమ్మో. ఇట్లా బయట కూర్చోబెట్టుకుని నడుస్తున్నాం. సింబా పైన చూడు, బుచ్చి చూడు, ఫిష్. చూడట్లేదు, మూడు బాలే సింబా. ఇప్పుడు సింబాకి చిరాకు ఉంది.
ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.